గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టూటీ ఫ్రూటీ. ఎలా చేయాలో చూసేద్దాం రండి. వాటర్ మిలన్ తీసుకొని దాని తొక్కని సపరేట్ చేసుకోవాలి. దాని మీద ఉన్న పొట్టుని చెక్కు తీసుకోవాలి. తర్వాత దాన్ని క్యూబ్స్ లా కన్వర్ట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. నేను కెటిల్లో వాటర్ పెట్టుకొని వేడి వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ మసిలే వరకు పెట్టుకొని మసిలినాక కట్ చేసుకున్న పీసెస్ అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ పీసెస్ మంచిగా ఉడికే వరకు ఉంచుకోవాలి స్టవ్ మీద. చూస్తున్నారుగా, మంచిగా మసలాలి ఇలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్లో నుంచి ముక్కలు సపరేట్ చేసుకోవాలి. వడగట్టుకొని ముక్కలు ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలు ఎన్ని అవుతున్నాయో గిన్నెతో కొలుసుకుంటున్నాను. ముక్కలు 2.5 కప్స్ అవుతున్నాయి నాకు. దానికి సరిపడేటట్టు చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని చక్కెర వేసుకోవాలి. 1.5 కప్ చక్కెర వేసుకుంటున్నాను. వాటర్ పోసుకొని మంచిగా మసిలి తీగపాకం వచ్చేదాకా మసిలించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం రెడీ అయిందా, తీగ పాకం వచ్చిందా లేదా.
ఇప్పుడు పాకం అయింది. ఇప్పుడు మనం ముక్కలు పాకంలో వేసుకోవాలి. ముక్కలకు పాకం బాగా పట్టించాలి. సపరేట్ చేసుకోవాలి. ఎన్ని కలర్స్ కలపాలనుకుంటున్నామో అన్ని గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని ఫుడ్ కలర్స్ వేసుకోవాలి సపరేట్గా. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే నేను 3 కలర్స్ తీసుకున్నాను. సపరేట్ గిన్నెల్లో వేసుకున్నాను. ఇప్పుడు గ్రీన్, ఆరెంజ్, ఎల్లో నేను 3 కలర్స్ తీసుకున్నాను. సపరేట్గా కలుపుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలర్ మొత్తం అన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని 1 డే మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఇవి 1 డే పక్కన పెట్టుకునేసరికి మొత్తం వాటర్ ఊరుతాయి. అవి అందులో నుంచి తీసేసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. టిష్యూ పేపర్ మీద వేసుకునేసరికి వాటర్ మొత్తం గుంజుకుంటాయి. నేను 1 డే మొత్తం పక్కన పెట్టుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక చూడండి ఎంత దగ్గర అయ్యాయో. నేను కొంచెం పెద్దగానే తీసుకున్నాను పీసెస్, కానీ అవి ఆరాక దగ్గరకు వచ్చేసినాయి. ఇప్పుడు
అవి అన్నీ ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో తీసుకుంటే వాసన పడతాయి. అదే గ్లాస్ కంటైనర్లో తీసుకుంటే 6 months నిల్వ ఉంటాయి. మనం వీటిని ప్యాన్ కేక్స్లోకి వాడుకోవచ్చు, డెజర్ట్స్లోకి వాడుకోవచ్చు, కేక్స్లోకి వాడుకోవచ్చు, దేంట్లో కన్నా వాడుకోవచ్చు. టూటీ ఫ్రూటీ రెడీ.